మినీ అంగన్వాడీలు ప్రచార సాధనాలు కాదు, వారికి నిజమైన గౌరవం కావాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మినీ అంగన్వాడీల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారని, వీరంతా మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో అత్యంత పేద వర్గాలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని తెలిపారు. మినీ అంగన్వాడీల కష్టాలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 5న అంగన్వాడీలుగా పదోన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసిందన్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క ప్రమాణం స్వీకారం చేసి మినీ అంగన్వాడీలను గుర్తిస్తూ మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 15న ఇదే విషయంపై జీవో కూడా జారీ చేశారని తెలిపారు. కానీ అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో, దాన్నే కాపీ కొట్టి కొత్తగా ప్రచారం కోసం విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని విమర్శించారు. జనవరి నుంచి మార్చి వరకు 3 నెలలు అంగన్వాడీ పే గ్రేడ్ లో 13,650 రూపాయల జీతం చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత మినీ అంగన్వాడీ జీతం 7,800 రూపాయలకు తగ్గించి 2025 ఏప్రిల్ వరకు అదే జీతం చెల్లించిందని వివరించారు. ఈ విధంగా 3 నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి గత ఏడాదిగా పాత జీతానికి పనిచేపించుకున్నారని ఆరోపించారు. జీతాన్ని 13,650 రూపాయల నుంచి తిరిగి 7,800కి తగ్గించడం దారుణమన్నారు. పెంచిన జీతాలను తగ్గించే కొత్త సంప్రదాయానికి తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళల కడుపు కొట్టిందని ఆరోపించారు. మే నెల జీతాన్ని 8 జిల్లాల్లో మాత్రమే ఇచ్చి మిగతా జిల్లాల వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జనవరి 2024 నుంచి 12 నెలలకు పెరిగిన జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలుగా మారిన ప్రతి చోట హెల్పర్లను నియమించాలని, మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు మినీ అంగన్వాడీల గురించి హరీష్ రావు చేసిన లేఖకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి వారికి పూర్తి జీతం చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా వారికి ఇంకా జీతం పెంచి ఇవ్వడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అందులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి జీవోను కాంగ్రెస్ పార్టీ సర్కారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ సర్కారు కొట్టేసిందని చెప్పేసి ఆయన ఆరోపించారు. 3 నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి గత ఏడాదిగా పాత జీతానికే అంగన్వాడీలను పనిచేపించుకుంటున్నారు అని చెప్పేసి ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆయన అంటున్నారు. జీతాన్ని 13,650 రూపాయల నుంచి తిరిగి 7,800 రూపాయలు తగ్గించడం ఇది చాలా దారుణం అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయానికి తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళల కడుపు కొట్టిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. మే నెల జీతాన్ని 8 జిల్లాల్లో మాత్రమే ఇచ్చి మిగతా జిల్లాల వారిని ఎందుకు ఇవ్వడం లేదు, వారు ఏం తప్పు చేశారని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. మినీ అంగన్వాడీలు ప్రసార సాధనాలు కాదు, వారికి నిజమైన గౌరవం ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీలో అంగన్వాడీలను చాలా గౌరవించుకున్నాం, వారికి చాలా మర్యాదపూర్వకంగా వారికి కావాల్సినటువంటి జీతభత్యాలన్నీ కూడా ఇచ్చామని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. జనవరి 2024 నుంచి 12 నెలలకు పెరిగిన జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని కాంగ్రెస్ పార్టీని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలుగా మారిన ప్రతి చోట హెల్పర్లను నియమించాలని అన్నారు. మే నెల పెరిగిన జీతాలు అన్ని జిల్లాలు తక్షణమే, ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఇవ్వలేదో తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారని, వీరంతా మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో అత్యంత పేద వర్గాలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని, మినీ అంగన్వాడీ కార్యకర్తల కష్టాలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 5న వారికి అంగన్వాడీలుగా పదోన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసిందని, అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఉత్తర్వులు అమలు కాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మంత్రి సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా
ప్రమాణ స్వీకారం చేసి మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తిస్తూ మొదటి సంతకం చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. 2023 డిసెంబర్ 15 ఈ విషయం పై జీవో కూడా జారీ చేశారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో దాన్ని తిరిగి కొత్తగా ప్రచారం కోసం విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలలు అంగన్వాడీ పే గ్రేడ్ లో 13,650 జీతం చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత మినీ అంగన్వాడీ జీతం 7,800 తగ్గించి 2025 ఏప్రిల్ వరకు అదే జీతం చెల్లించిందని ఆయన ఆరోపించారు. ఈ విధంగా 3 నెలలు అంగన్వాడీలుగా గుర్తించి తిరిగి సంవత్సర కాలం మినీ అంగన్వాడీలుగా జీతాలతో పనిచేయడం సరైనది కాదని, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక మానసిక ఒత్తిడికి గురి చేస్తుందని చెప్పేసి అన్నారు. బహుశా పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయానికి తెరలేపినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో అని అన్నింటిలో తెలంగాణ రైజింగ్ అని చెప్తూ అంగన్వాడీ జీతాలు తగ్గించడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మినీ అంగన్వాడీలు తమ హక్కుల కోసం మంత్రి గారిని అధికారులు అనేక సార్లు కలిసినా ప్రభుత్వం స్పందించడం లేదని టీఆర్ఎస్ పార్టీ ఈ విషయంపై ప్రశ్నించిన తర్వాత 2025 ఏప్రిల్లో మళ్ళీ పాత జీవోను తిరిగి విడుదల చేస్తూ మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తిస్తున్నామని ప్రచారం చేసుకోవడం సరైనది కాదని చెప్పేసి ఆయన అంటున్నారు. అయినప్పటికీ మే నెలలో కేవలం 8 జిల్లాల్లోనే మినీ అంగన్వాడీలకు మాత్రమే అంగన్వాడీ పే గ్రేడ్ జీతాలు చెల్లించి మిగిలిన జిల్లాల వారికి జీతాలు ఇంతవరకు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. సో చాలా వరకు మినీ అంగన్వాడీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఏడాదిగా పెండింగ్ లో ఉన్న జీతాలను పూర్తి స్థాయిలో 3,989 మందిని మినీ అంగన్వాడీలుగా చెల్లించాలని అంటున్నారు. సో తక్షణమే ఖచ్చితంగా మే నెల పెరిగిన జీతాలు అందరి జిల్లాల్లో తక్షణమే వారికి జీతాలు చెల్లించాలని మినీ అంగన్వాడీలు ఆవేదనను ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం అర్థం చేసుకుని సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఆ బహిరంగ లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మినీ అంగన్వాడీలను అంగన్వాడీగా గుర్తించి వారికి పెంచిన జీతాలు వెంటనే ఇవ్వాలని ఈ రోజు ఉదయం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సైదులు అలాగే మరి మే నెల జీతం ఓన్లీ 8 జిల్లాల్లో మాత్రమే చెల్లించారు. అలాగే అటు పెంచిన జీతాన్ని కూడా తగ్గించడం ఎంతవరకు కరెక్ట్? మరి ఈ విషయాన్ని ఇటు పెద్దల దగ్గరికి తీసుకెళ్లడం జరిగిందా? అసలు మినీ అంగన్వాడీలు ఏమంటున్నారు? ఇప్పుడైతే హరీష్ రావు అయితే లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డికి. అసలు మినీ అంగన్వాడీలు ఏమంటున్నారు? మినీ అంగన్వాడీలు తక్షణమే పెంచిన జీతం మే నెలలో కొన్ని జీతాలు జిల్లాలకు ఇచ్చారు, మిగిలిన జిల్లాలకు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి సో మా కార్యాచరణ త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక జిల్లా కేంద్రాల్లో వారు ధర్నాలు కూడా చేస్తూ వస్తున్నారు. అవసరమైతే ఎవరైతే ఈ యొక్క జిల్లా మంత్రులు ఉన్నారో వారిని అడ్డుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ప్రతి కష్టకాలంలో కూడా మేము ప్రభుత్వానికి గ్రామ స్థాయిలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలను బట్టి మాతో పనిచేపించుకుంటూ ఉంటున్నారు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి మమ్మల్ని దూరం పెడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. దానిలో భాగంగా మినీ అంగన్వాడీలుగా చేస్తామని ప్రకటన చేసింది. సో 100 రోజుల్లోనే ఇది నెరవేర్స్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మాకు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చలేకపోయిందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే సామరస్యంగానే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము ఎదుర్కొంటున్నామని చెప్పేసి అన్నారు. దానిలో భాగంగా మినీ అంగన్వాడీలు అనేక సార్లు మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరకు వచ్చి వేడుకున్నారు. ఆయన రిక్వెస్ట్ చేశారు, సార్ మా సమస్యను పరిష్కారం అయ్యే విధంగా కొంచెం కృషి చేయండి అని చెప్పేసి ఆయనకి నిర్ణయించుకోవడంతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వారి యొక్క సమస్యలపైన బహిరంగ లేఖను రాయడం జరిగింది. చూడాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్వరమే ఈ యొక్క మినీ అంగన్వాడీగా గుర్తిస్తూ పెంచిన జీతాలు ఏ జిల్లాలో ఇవ్వలేదు ఏంటనే వెంటనే తెలుసుకొని వారికి వెంటనే జీతాలు చెల్లిస్తారా లేదంటే మరి ఏం చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఒకవేళ ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పేసి కూడా మినీ అంగన్వాడీలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని జిల్లా కేంద్రాల్లో ఖచ్చితంగా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. వారు చేస్తున్నటువంటి సేవలు ఏవైతున్నాయో అవి వెంటనే ఆపేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. సో ఖచ్చితంగా వెంటనే వారికి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో దానిలో భాగంగా పెంచినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆయా జిల్లాలకు పెండింగ్ లో ఉన్నటువంటి జిల్లాలకు వెంటనే వెంటనే 5 డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి కూడా మినీ అంగన్వాడీలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావుని కలిసిన తర్వాత ఆయన వారి సమస్యను తెలుసుకొని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఉగ్ర కదలికలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా సీఎస్ డీజీపీలకు లేఖ రాశారు పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్ర కదలికలపై నిరంతరం నిఘా అవసరమన్నారు పవన్ కళ్యాణ్. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పవన్ కళ్యాణ్. విజయనగరంలో ఐసిస్ తో సంబంధాలు ఉన్న వ్యక్తి అరెస్టు నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో ఉగ్ర కదలికలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా సీఎస్ డీజీపీలకు లేఖ రాశారు పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్ర కదలికలపై నిరంతరం నిఘా అవసరమన్నారు పవన్ కళ్యాణ్. తీర ప్రాంత జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పవన్ కళ్యాణ్. విజయనగరంలో ఐసిస్ తో సంబంధాలు ఉన్న వ్యక్తి అరెస్టు నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇకటు ఏపీలోని ఉగ్ర కదలికలపై అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, చెప్పండి. ఇటు ఏపీలోని ఉగ్ర కదలికలపై అయితే పవన్ కళ్యాణ్ డీజీపీలకు అలాగే సీఎస్ కి లేఖ రాశారు. మరి అప్డేట్స్ ఏంటి దీని గురించి? మనం చూస్తున్నట్లయితే పెహల్గాం దాడి తర్వాత ఏదైతే భారత్ త్రివిధ దళాలు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఉందో, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత చాలా వరకు ఉగ్రముఖులన్నీ కూడా ప్రస్తుతం భారత్ మీద నిఘా పెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే భారత ఇంటెలిజెన్స్ కూడా చాలా ఒడివడిగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఎలాంటి జాప్యం చేయకుండా అసలు ఉగ్రముఖులకు సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద ప్రత్యేక నిఘా పెట్టింది అనుకోవచ్చు. మనం ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కానివ్వండి, లేదా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి హైదరాబాద్ సమీర్, అదే విధంగా విజయనగరం జిల్లాకి చెందినటువంటి సిరాజ్, వీళ్ళిద్దరు అరెస్ట్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్ సీఎస్, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డీజీపీలకి ఒక లేఖలు అయితే రాశారు. ఈ లేఖలో చాలా ఆదేశాలను ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనం ఈ లేఖలో రాసిన దాని ప్రకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అత్యంత రెండవ తీర ప్రాంతం భారత్ లోనే కాబట్టి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలి అని చెప్పారు. ఏవైతే తీర ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పోలీసులు ఇంకాస్త నిఘా పెట్టి అక్కడ చాలా ప్రతి యాక్టివిటీని కూడా నోట్ చేయాలి అని చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకి చెందినటువంటి సిరాజ్ అరెస్ట్ తర్వాత మరికాస్త భద్రతా బలగాలు ఎక్కువగా ఒడివడిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ లేఖలో అయితే పేర్కోవడం జరిగింది. భారత్ భద్రత, అదే విధంగా భారత్ ప్రజల యొక్క భద్రతే ప్రధాన లక్ష్యం అని చెప్పుకొని వస్తున్నారు. దీనిలో భాగంగా ఎవరిని కూడా సహించేది లేదు అంటున్నారు. గతంలో కూడా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి అమరావతికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో ఏదైతే ఉగ్రముఖులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చాలా వరకు వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారత్ ని వదిలి వెంటనే పార్టీ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. వాళ్ళు పెట్టి పడా సర్దుకోలేకపోతే మా వాళ్ళు సర్దుతారే అని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయాలు మనం గతంలో కూడా చాలా వరకు చూసాం. అంతేకాదు ఇటు బాలీవుడ్ నటులు కానివ్వండి, లేదా మిగతా యాక్టర్స్ కూడా మండిపడినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఏదైతే భారత్కు సంబంధించినటువంటి ఉగ్రముఖులు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా కనీసం బాధ్యత తీసుకొని కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు, కనీసం భారత్ కి మద్దతు తెలియలేదు అని చెప్పి మండిపడ్డారు. అయితే ఎప్పటికప్పుడే పవన్ కళ్యాణ్ ఉగ్రముఖుల మీద చాలా వరకు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అనేక కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే భారత్ లో ఉండేటటువంటి ఎవరైతే స్లీపర్ సెల్స్ కానివ్వండి, లేదా అనుకుంటే రోహింగ్యాలు కానివ్వండి, సానుభూతి పనులు కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా ప్రత్యేకించి నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉంది అని చెప్పి ఆ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది.
అలాగే సౌమ్య, మరి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇటు మెయిన్ గా తీర ప్రాంత ప్రజల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మరి ఎలాంటి నిఘా ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది? రైట్, మనం చూసుకుంటే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తీర ప్రాంతాలు ముఖ్యంగా చూసుకుంటే, ఎందుకంటే ఉగ్రవాదులు ఎక్కువగా టార్గెట్ చేయడానికి కానివ్వండి, లేదా అక్కడి నుంచి రావడానికి కానీ అనుగా ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి అక్కడ సిఆర్పిఎఫ్ బృందాలను కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించినటువంటి నేవీ వాళ్ళని కానివ్వండి, ఎక్కువగా వాళ్ళని అలర్ట్ చేసి ఆ తీర ప్రాంతాల్లో ఉంచి, అదేవిధంగా తీర ప్రాంతానికి ఎవరైనా కొత్త వారు రాకపోకలు జరపడానికి వచ్చినప్పుడు కానివ్వండి, లేదా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కానీ ప్రత్యేకించి నిఘా పెట్టాలని చెప్పి అక్కడ ఉండేటటువంటి లోకల్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా నిత్యం పగలు రాత్రి కూడా గస్తీ కాయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం ప్రస్తుతం తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను పెట్టేందుకైతే పోలీస్ రంగం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సౌమ్య. ఇటు కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రాష్ట్ర సర్కార్ పెంచిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ తో పాటు హరీష్, ఈటలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రాష్ట్ర సర్కార్ పెంచిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ తో పాటు హరీష్, ఈటలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. రైట్, ఇక కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఇటు నిన్న చూసుకున్నట్టయితే కాళేశ్వరం కమిషన్ ఇటు విచారణ గడువునైతే రాష్ట్ర సర్కార్ పెంచిన కొన్ని గంటల్లోనే ఇటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు అలాగే ఈటలకు నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో అది 2 నెలల
గడువు పొడిగించింది నిన్న ప్రభుత్వం. ఈ మంత్తోనే అసలు నివేదిక ఇవ్వాలి, కానీ ప్రభుత్వం 2 నెలల గడువు పొడిగించింది. అయితే కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే 109 మంది ఆఫీసర్స్ ని స్టేట్మెంట్ తీసుకుంది. అందులో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, అదేవిధంగా ఫైనాన్స్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వీళ్ళంతా స్టేట్మెంట్ తీసుకుంది. వీళ్ళంతా స్టేట్మెంట్ గత ప్రభుత్వం విధానాలు, గత ప్రభుత్వంలో మేము చెప్పినట్టే చేశామనేది కూడా వీళ్ళంతా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అంతేకాకుండా అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఈటల రాజేందర్. ఈ ముగ్గురు కూడా కాళేశ్వర కమిషన్ నోటీసులు ఇచ్చింది. ముగ్గురికి నోటీసులు ఇస్తూ 15 రోజుల లోపల వివరణ చెప్పాలనేది కూడా కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో మొదటి నుంచి ఊహించినట్టే అందరూ కూడా అనుకున్నారు ఈ మంత్తోనే అసలు ఈ యొక్క కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్ నివేదిక ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. ఆల్రెడీ రిపోర్ట్ కూడా తయారు చేసింది. ఆల్రెడీ 109 మంది ఆఫీసర్ల ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చారో అంతా పొందుపరిచింది. ఈ మంత్ ఎండింగ్కి ఇంకొక 2-3 రోజుల్లో కూడా నివేదిక ఇచ్చేది. అయితే ఈ యొక్క నివేదిక ఇచ్చేటువంటి నేపథ్యంలో కొన్ని లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నట్టు కాళేశ్వరం కమిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఎవరైనా అధికారులను అడిగినా కానీ, ఎవరు అధికారుల రిపోర్ట్ తీసుకున్నా, ఎవరిని ప్రశ్నించినా కానీ ఒకటే చెప్తున్నారు. 109 మందిలో గత ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో, గత ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మాత్రమే మేము భాగస్వామ్యులయ్యాం తప్ప మేము ఇండివిజువల్గా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అటు ఇరిగేషన్ అధికారులు కానీ, అటు ఫైనాన్స్ అధికారులు కానీ చెప్పిన మాట. ఈ యొక్క నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. అంటే ఈ యొక్క రిపోర్ట్ను మేము సబ్మిట్ చేయాలని సిద్ధంగా ఉన్నామనేది కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. మరో 2 నెలలు పొడిగిస్తే అంటే జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. అయితే ఆ లోపు మరి ఏమైనా సంచలనం జరగవచ్చా? కేసీఆర్, హరీష్, అదేవిధంగా ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా అందరూ భావించారు. అది నిజం చేస్తూనే ఈ రోజు మళ్ళీ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ ఈ ముగ్గురు నేతలకు, గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ కు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి హరీష్ రావుకు, అప్పట్లో ఫైనాన్స్ మంత్రిగా వ్యవహరించినటువంటి ఈటల రాజేందర్ కు ముగ్గురికి నోటీసులు పంపించింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డకు సంబంధించినటువంటి కృంగిపోవడానికి కారణాలు ఏంటి, వాళ్ళన్నీ కూడా ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలో అప్పుడు కీలకంగా ఈ ముగ్గురు వ్యవహరించారు కాబట్టి ఈ ముగ్గురు స్టేట్మెంట్ కూడా తీసుకుంటుంది. అంటే ఇప్పటికే అధికారుల స్టేట్మెంట్ అంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మేము భాగస్వామ్యమని చెప్పింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్, ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి 15 రోజుల లోపల వివరణ ఇవ్వాలని కోరింది. మరి వీళ్ళు ఏ రకంగా వివరణిస్తారు, వాళ్ళ స్టేట్మెంట్ ఏ రకంగా రికార్డ్ చేస్తారు, విధానపరమైనటువంటి నిర్ణయాలని అధికారులు చెప్పారు. మరి ఇప్పుడు ఆ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే కీలకంగా వ్యవహరించినటువంటి ఈ యొక్క ముగ్గురు ఎలాంటి సమాధానం చెప్తారు, ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 15 రోజుల లోపల వివరణ ఇవ్వాలి, 15 రోజుల లోపల కమిషన్ కు అటెండ్ కావాలి, వివరణ ఇవ్వాలనేది కూడా కమిషన్ ఆ యొక్క నోటీసులో పేర్కొనడం జరిగింది. శాలిని, అలాగే రాజిరెడ్డి కమిషన్ అయితే దూకుడు పెంచుతుంది. మరి 15 రోజుల్లో ఈ ముగ్గురు వివరణ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా వివరణ ఇస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి కమిషన్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి నోటీసులు వెళ్ళాయి. కాబట్టి గతంలో అధికారులు కమిషన్ ముందుకు వెళ్ళినటువంటి అధికారులంతా కూడా స్టేట్మెంట్ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మేము భాగస్వామ్యాలు అయ్యామని చెప్పారు. కాబట్టి విధానపరమైనటువంటి నిర్ణయాలను అప్పుడు అమలు చేసేది, అప్పుడు ఆదేశాలు జారీ చేసే స్థాయిలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి కన్సల్ట్ డిపార్ట్మెంట్ హరీష్ రావు ఉన్నాడు. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ముగ్గురు ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇస్తారని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఏర్పడినటువంటి కమిషన్ కాబట్టి ఖచ్చితంగా కమిషన్ నోటీసులు ఇస్తే వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అటు కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, లీగల్ అడ్వైస్ తీసుకుంటారు, లీగల్ ప్రకారం ముందుకెళ్తారు. ఎందుకంటే ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది కూడా లీగల్ ఒపీనియన్ మాత్రం వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకుంటారని కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి, అటు ఈటల రాజేందర్ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే వీళ్ళు కూడా వాళ్ళ పాత్ర ఏంటి, ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్న క్రమంలో అసలు ప్రాజెక్టు ఎందుకు కట్టాలనుకుంటున్నాము, ఏ రకంగా ఏర్పాట్లు చేశాము, మేడిగడ్డలో కట్టడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా కులంకుశంగా చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు విధానపరమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తెలంగాణ అభివృద్ధి కోసం, రైతుల కోసం ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు
కట్టాము, ఇవన్నీ కూడా కులంకుశంగా చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే పలు సందర్భాల్లో కేసీఆర్ కూడా అన్నారు ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ ఒకటి కాస్త కృంగి ఉండొచ్చు, కానీ కాళేశ్వరం కింద చాలా బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజ్లో ఒక్క బ్యారేజ్ కాస్త కుంగినంత మాత్రాన మొత్తం కాళేశ్వరమే కుప్పగూలినట్టు, కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయినట్టే అధికార పార్టీ ప్రచారం చేస్తుంది. అంతా కూడా దుష్ప్రచారం అనేది కూడా కేసీఆర్ గతంలో ఖండించారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పలు సందర్భాల్లో ఖండించారు. గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా పలు సందర్భాల్లో ఖండించారు. ఈ యొక్క నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వాళ్ళ స్టేట్మెంట్లు అయితే ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకుని స్టేట్మెంట్లు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నాడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. కాబట్టి తను కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని అతని స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.